అందరికీ హాయ్ అండి. ఈరోజు మేము మా అందమైన గ్రామంలో ఉన్న స్విమ్మింగ్ పూల్కి అయితే వెళ్తున్నామండి. సో అక్కడ బోట్లు కూడా ఉంటాయి కాబట్టి సబ్స్క్రైబ్ రవి బ్లాగ్స్. ఓకే రెడీ బాయ్. హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ ఎక్కువ కట్టండి. సబ్స్క్రైబ్ రవి బ్లాగ్స్. Hello, back. Welcome to my channel. Please subscribe. Please subscribe Lavi Vlogs. Hey, Raniga. Lavi Vlogs. Hi friends. Please subscribe Lavi Vlogs. Vlogs. Please subscribe Lavi Vlogs. Hey, Ravi వాడు పరగడం రాట్లా నెత్తుకుంది. ఇది మన గ్రామంలో ఉన్న స్విమ్మింగ్ పూల్కి వెళ్ళడానికి ఇదే చిన్న దారండి. ఇక్కడ చుట్టుపక్కల ఉన్న చెట్లు కానీ అలాగే ప్రకృతి కానీ అలాగే చెట్లు అక్కడ ఉన్న పక్షులు చాలా ఆహ్లాదకరంగా చాలా ప్రశాంతంగా చాలా ఎంజాయ్గా ఉంటుందండి. నిజంగా ఇక్కడ విలేజ్లో ఉన్న వాతావరణం కానీ అక్కడ ఉన్న కల్చర్ కానీ చాలా అద్భుతంగా కూడా అయితే ఉంటుంది. మన గ్రామంలో ఉన్న స్వచ్ఛమైన వాటర్లో మనం ఈరోజైతే స్విమ్ చేయడానికైతే అలా మన ప్రయాణం అయితే సాగించామండి. చూస్తున్నారు కదా, సరదాగా మే అందరం కబుర్లు చెప్పుకుంటూ మనం స్విమ్ చేసే వాటర్ దగ్గరికి అయితే రావడం అయితే జరిగింది. ఇదిగో వచ్చేసాం. ఇది మన చిన్నప్పుడు అందరం కలిసి ఇక్కడ చాలామంది ఈత కొట్టిన వాళ్ళు ఉంటారు. అలాగే ఇక్కడ ఈ వాటర్లో దిగిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. సో నిజంగా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఈ స్విమ్మింగ్ పూల్లో ఎంతమంది ఈత కొట్టారో ఒకసారి కామెంట్ రూపంలో అయితే తెలియపరచండి. ఎందుకంటే ఇది చిన్నప్పుడు చాలామంది ఈవినింగ్ టైంలో వచ్చేసి ఇదే స్విమ్మింగ్ పూల్లో చాలామంది ఎంజాయ్ చేస్తూ ఈతలు కొడుతూ, నిజంగా ఇక్కడ ఈతలు కొట్టిన టైంలో అయితే మేమైతే తల్లిదండ్రుల దగ్గర కూడా తన్నులు తిన్న రోజులు కూడా ఉన్నాయండి. ఇలాంటి స్వీట్ మెమోరీస్ ఎవరికైనా గుర్తుంటే ప్లీజ్ ఒక కామెంట్ రూపంలో అయితే తెలియపరచండి. అలాగే ఈ వీడియో షూట్ చేసిన అద్భుతమైన కెమెరామ్యాన్ అయితే ఇప్పుడైతే మీకు చూపించడం జరుగుతుంది. ఇతనేనండి మన కెమెరామ్యాన్. ఫ్రెండ్స్ చూసారా, మన పొలంలో భయంకరమైన వజ్రాలు అయితే ఉన్నాయి. సో ఇది సుమారు ఒక 5 కోట్ల ఖరీదు చేస్తుంది. సో మేమందరం 5గురు వచ్చాం కాబట్టి 5గురు పంచుకుంటాం. నిజం చెప్పాలంటే మన లైఫ్లో ఒక అద్భుతమైన స్వీట్ మెమరీస్ ఉండాలంటే ఒక పల్లెటూరులో అయితే ఖచ్చితంగా పుట్టి ఉండాలి. నేను మీ బావుల దుర్గాని, మా బావ వచ్చాడు చూసారా. ఈ వాటర్లోకి వచ్చాక ఇలాంటి విన్యాసాలు కానీ ఇలాంటి ఫైట్స్ కానీ మీలో ఎవరైనా చేసి ఉంటే ఒకసారి అయితే ఒక కామెంట్ అయితే చేయండి. చూస్తున్నారు కదా, మన వాళ్ళు వేషాలు చూస్తుంటే చాలా అద్భుతంగా ఉన్నాయి కదా. సో ఎంజాయ్గా ఉంది అలాగే చూస్తుంటే. ఫైనల్గా మేమందరం అయితే మేము అనుకున్న ప్లేస్కి అయితే రీచ్ అవ్వడం జరిగిందండి. అక్కడికి రీచ్ అయ్యాక ఒక బోట్ అయితే ఉందండి. ఆ బోట్ సహాయంతో మేమైతే లోపలికి వెళ్ళి బోట్ రైడ్ చేయాలని వీళ్ళిద్దరూ అయితే చాలా విన్యాసాలు చాలా ప్రయత్నాలు అయితే చేస్తున్నాండి. ఫైనల్గా వీళ్ళైతే ప్రయత్నానికి అయితే సాహసాన్ని అయితే మెచ్చుకోవాలి. వీళ్ళు ఎట్టకేలకు ఆ బోట్ని అయితే చిన్నగా వాటర్లోకి దించేశారు. అలాగే సో తెప్పంటారు కదా, దాని సహాయంతో అయితే ముందుకైతే రైడ్ చేయడం జరుగుతుంది. ఫైనల్గా వీళ్ళ కష్టంతో బోట్ని అయితే ముందుకైతే సాగించారు. చూస్తున్నారు కదా, ఇదే అండి మా విలేజ్లో బోట్ స్విమ్మింగ్ అని చెప్పాను కదా. చూస్తున్నారా, ఇప్పుడు వీళ్ళు బోట్ ద్వారా అలా లోపలికి వెళ్ళిపోతారు. సుమారు ఇక్కడ నాకు తెలిసినంత వరకు అయితే ఒక స్తంభం లోతు అయితే ఉంటుందండి. సో కానీ మేమైతే మాకు అలవాటు ఉన్న ప్లేసు ఎప్పుడు తిరుగుతున్నా ఉండే ప్లేస్ కాబట్టి మేమైతే అప్పుడప్పుడు స్విమ్ చేయడానికైతే వస్తూ ఉంటాము. సో ఇక్కడ ప్లేస్ కానీ ఇక్కడ వాతావరణం కానీ వాటర్ కానీ చాలా అద్భుతంగా ఉంటుందండి. నిజంగా మేము అప్పుడప్పుడు ఫ్రీ టైంలో వచ్చేసి ఇలా స్విమ్ చేస్తూ ఉండేవాళ్ళం అండి. ఎందుకంటే స్విమ్మింగ్ చేయడం వల్ల హెల్త్కి చాలా మంచిది. అందుకోసమే మేము అప్పుడప్పుడు వస్తూ ఇక్కడ స్విమ్మింగ్ చేయడానికి కానీ ఇక్కడ ఎంజాయ్ చేయడానికి కానీ లేదా సరదాగా అలా పల్లెటూరుకి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న ప్లేసెస్ కానీ రావడం కానీ జరుగుతుంది. చూసారు కదా, కుర్రవాళ్ళు ఇద్దరైతే ఫైనల్గా ఆ బోట్ సహాయంతో లోపలికి అయితే వెళ్ళారు. వీళ్ళ ధైర్యానికి వీళ్ళ సాహసానికి చాలా అద్భుతం చెప్పాలంటే. అక్కడ ఎంత లోతున్నదని కాదు, ఆ బోట్ని వాళ్ళు లోపలికి తీసుకొని అక్కడికి వెళ్ళారా, అక్కడికి వెళ్ళి వీళ్ళు ఎంజాయ్ చేశారా లేదా అనేది వీళ్ళకి కాన్సెప్ట్. కాబట్టి వీళ్ళైతే ఖచ్చితంగా ఆ బోట్ సహాయంతో అలా రౌండ్ చేశారు, అలా తిరిగారు, ఫుల్గా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. సో ఫైనల్గా వీళ్ళైతే మళ్ళీ లోపలికి వెళ్ళిన వాళ్ళు ఒడ్డుకు చేరుకోవాలని ఆ బోట్ సహాయంతోనే చిన్నగా ఒడ్డుకైతే చేరుకోవడం జరుగుతుంది. సో ఒడ్డుకు వచ్చే సమయంలో వీళ్ళైతే చాలా ఇబ్బందులు పడుతూ చాలా ప్రాబ్లం ఫేస్ చేసుకుంటూ రావడానికి, కాబట్టి అంటే తెలియదు కదా, అంటే బోట్ రైడ్ చేయడం ఎలానో. సో అలా డ్రైవింగ్ అనేది ఇంతవరకు వీళ్ళు ఎప్పుడు చేయలే. సో ఎందుకంటే వాటర్ ఎక్కువగా ఉన్నాయి, చాలా లోతు ఉంటుంది. సో ఎలాగైతేనేమి వీళ్ళు అలా ఇలా తిప్పలు పడి ఎన్నో కష్టాలు పడి అష్ట కష్టాలతో చిన్నగా ఒక కర్ర సహాయంతో అయితే బోటు ద్వారా బయటకైతే రావడం జరిగింది. సో నిజంగా వీళ్ళు చేసిన సాహసం అయితే
చాలా మెచ్చుకోవచ్చు కదా. ఒకసారి బోట్ రైడింగ్కి అలా వెళ్ళొచ్చేలేకే వీళ్ళకి ఫైనల్గా బోట్ రైడింగ్ వచ్చేసినంత హ్యాపీతో అయితే ఫీల్ అవుతున్నారండి. చూసారు కదా బోట్ మీద అయితే ఎలా డ్యాన్సులు చేస్తున్నారో. సో అలా ఒక రౌండ్ అప్ వేసి వెళ్ళేసి వచ్చేలేకే నాకు బోట్ రైడింగ్ వచ్చేసింది, నేను ఎలా అయినా బోట్ రైడింగ్ చేయగలను అనే రీతిలో అయితే ఉన్నారు. ఫైనల్గా వీళ్ళైతే ఒడ్డుకైతే రీచ్ అవ్వడం జరిగింది. ఒడ్డుకు రీచ్ అయ్యాక ఆ బోటు గురించి తెలుసుకొని వాళ్ళు పాపం అలసిపోయి చేతుల నొప్పులు వచ్చేసి చాలా ఇబ్బందులు పడ్డారు కాబట్టి ఒక ఎక్స్పీరియన్స్ కూడా అయినట్టు ఉంది వీళ్ళకి. సో ఫైనల్గా నెక్స్ట్ టైం ఎప్పుడైనా బోట్ కనిపిస్తే ఇక దూసుకొని వెళ్ళిపోయేలాగా ఉన్నారండి. ఫస్ట్ టైం బోట్ రైడ్ చేయడం కదా, అట్ని ఎలా వెళ్ళాలో నెక్స్ట్ కర్న ఎలా చేయాలో అనేది వాళ్ళకి తెలియదు కాబట్టి సో వాళ్ళకైతే హ్యాండ్స్ పెయిన్స్ కానీ అలా ఇబ్బందులు పడి సో ఫైనల్గా అష్ట కష్టాలతో ముందుకైతే రావడం జరిగింది. ఫైనల్గా బ్యాచ్ మొత్తం బోటు మీద ఒక ప్రయాణం చేయాలని సాహసం అయితే చేయడం జరుగుతుందండి. సో బోట్ నేను నడుపుతా అంటే నేను నడుపుతా అంటూ ఒకరికొకళ్ళు సాహసాలు చేసుకుంటూ చిన్నగా బోట్ని అయితే లోపలికి తీసుకెళ్ళడం జరుగుతుంది. నిజంగా పల్లెటూరు వాతావరణం అనేది చాలా ఎంజాయ్ఫుల్ అండి. అంటే మనం ఏదైనా మనం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. సో అక్కడికి వెళ్ళాక ఎలా ఎంజాయ్ చేయాలి ఎలా ఏంటనేది ఆ వేలో ఉంటే అది బెటర్గానే ఉంటుంది. ఇదేనండి మా ఊర్లో ఉన్న అద్భుతమైన బోటు స్విమ్మింగ్ పూల్. చూస్తున్నారు కదా ఎంత ఎంజాయ్ చేస్తున్నారో. మన విలేజ్లో ఉన్న కుర్ర వాళ్ళకి ఈ బోట్ దొరకటమే ఆలస్యం అండి. సో బోట్ రైడింగ్ మేము చేయాలంటే మేము చేయాలి, అలా 1 by 1 బోట్ రైడింగ్ అయితే చేయడం జరుగుతుంది. సో ఈ ఒక్క రోజుకే వీళ్ళు బోట్ రైడింగ్ వచ్చేసినంత ఫీల్డ్లో అయితే ఎంజాయ్ చేస్తున్నారు. ఇలాంటి ఎంజాయ్ మళ్ళీ మళ్ళీ రమ్మన్న రాదు కదా. మన గ్రామంలో ఉన్న యూత్ అయితే ఈ బోట్ రైడింగ్ చేసి అలసిపోయారండి. ఎందుకంటే ఇక్కడ వాటర్ అనేది చాలా చల్లగా ఉంటాయి, అలాగే స్వచ్ఛంగా ఉంటాయి. చాలా అంటే ఇవి పారుడు నీళ్ళు కదా, చాలా స్వచ్ఛంగా ఉంటాయి. సో ఎందుకంటే మాకు ఫస్ట్ నుంచి ఈ వాటర్ గురించి కొంచెం అవగాహన ఉంది కాబట్టి అప్పుడప్పుడు మేము స్టడీ చదువుకున్న టైంలో వచ్చేసి ఇక్కడ ఎంజాయ్ చేస్తూ ఉండేవాళ్ళము. అలాగే ఈ వాటర్లో మునుగుతూ ఉండేవాళ్ళం, స్విమ్మింగ్ చేస్తూ ఉండేవాళ్ళం. సో సిటీలోకి వెళ్ళిపోయాక ఎక్కడెక్కడికో వెళ్ళి మనం డబ్బులు పెట్టేసి అక్కడ స్విమ్మింగ్ పూల్కి వెళ్ళి సో చేస్తూ ఉండాలి. సో మాకైతే అలాంటి అవసరం లేదండి. మేము ఈ విలేజ్కి వచ్చామంటే సో ఎన్ని రోజులైనా మనం హ్యాపీగా స్విమ్మింగ్ చేయొచ్చు, అలాగే ఎంజాయ్ చేస్తూ కూడా ఉండొచ్చు. సో అలాగే స్విమ్మింగ్ అనేది హెల్త్కి కూడా చాలా మంచిది. ప్రతి ఒక్కరు స్విమ్ చేయడం వల్ల వాళ్ళ బాడీ అనేది మంచి గ్రోతింగ్ వస్తుంది. అలాగే వాళ్ళకి ఆయాసం కానీ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ అలాంటివి అయితే క్లియర్ అవుతూ ఉంటాయండి. ఎందుకంటే మన బాడీ అనేది హెల్తీగా ఉంటుంది, మనం హెల్తీగా ఉంటాం. అలాగే మన స్టామినా కూడా అయితే గట్టిగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు అయితే స్విమ్ చేయండి, హెల్త్ని కాపాడుకోండి. అలాగే ఇక్కడికి స్విమ్మింగ్కి వచ్చే వాళ్ళకైతే ఒక గమనికండి. ఎందుకంటే అందరికీ ఇక్కడ వాటర్ గురించి అయితే చాలామంది తెలియదు. కొంతమంది చిన్న చిన్న పిల్లలు వస్తూ ఉంటారు, పెద్దవాళ్ళు వస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఇక్కడ కొక్లేరుతో గుంతలు తీయించడం కూడా జరిగిందండి. సో ఇప్పుడు మేము వెళ్ళాం కదా, ఆ ప్లేస్లో అయితే సుమారు ఒక మన కరెంటు పోల్ స్తంభం ఉంది కదా, అంతకంటే ఇంకా లోతుగా అక్కడ గుంతలు తీసేసి లోతైతే ఉందండి. కాబట్టి సో అలవాటు లేని వాళ్ళు, ఎప్పుడు చేయని వాళ్ళు, అలాంటి వాళ్ళు మాత్రం అంత దూరం అయితే సాహసం చేయకండి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో కొన్ని అవసరాలు బట్టి అక్కడ కోక్లేర్లు పెట్టేసి అయితే గుంతలు తీయించడం జరిగింది. సో చాలా లోతు కాబట్టి ఎవరైనా ఇబ్బందులు పడకూడదు కాబట్టి ముందుగా చెప్పడం కూడా జరుగుతుంది. ఆల్మోస్ట్ మన గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికైతే ఇక్కడున్న ప్లేసెస్ గురించి కానీ, ఇక్కడున్న వెరైటీస్ గురించి కానీ, అలాగే ఎక్కడెక్కడ గుంతలు ఉంటాయో, ఎక్కడెక్కడ ఎలా ఉంటుందని ప్రతిదీ ఒక్కరికైతే తెలుసండి. కానీ కొత్తగా ఎవరైనా ఈ వీడియో చూసిన వాళ్ళు, చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు కదా, సో వచ్చేసి అలా స్విమ్ చేసుకోవచ్చు అని వాళ్ళకి ఆనందంగానే సో అనిపిస్తూ ఉంటుంది కదా. సో అలా వచ్చిన వాళ్ళకి ఒక చెప్పడం కూడా జరుగుతుంది. సో వచ్చిన వాళ్ళు ఎవరైనా జాగ్రత్తగా వచ్చి స్విమ్ చేసుకొని వెళ్ళిపోతే చాలా మంచిది కదా. ఈ వాటర్లో సుమారు మేము ఒక 1 hour అయితే స్విమ్ చేయడం జరిగిందండి. సో ఈ 1 hour వరకు ఈ వాటర్లో ఫుల్గా ఎంజాయ్ చేసాము. అలాగే ఈ వాటర్లో కూల్గా స్విమ్ చేస్తూ ఈ కూల్ వాటర్లో, ఫ్రెష్గా ఉండే వాటర్లో ఫుల్గా ఎంజాయ్ చేసేసామండి.
వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.